కడపత్రం అనాలనో పత్రికనో తెలియదు. కాంగ్రెస్ పై కేసీఆర్ కథన బేరి హెడ్లైన్స్ ఇట్లా కనబడుతుంది. కథన బేరి బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ వారి కథన బేరి కార్యక్రమము ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం 8 నెలల క్రితం ఫామ్ అయినప్పుడే ఆయనను అసెంబ్లీ సమావేశాలకు రావాలి, పెద్ద దిక్కుగా ఉండి అసెంబ్లీని ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన వచ్చి అసెంబ్లీ సమావేశాలలో మమ్మల్ని మేము తప్పులు చేస్తే మామూల్ని ప్రశ్నించి ప్రజల తరపున పోరాడాలని కోరుకున్నటువంటి తత్వం మా ప్రభుత్వాన్ని. కానీ గత 8 నెలలుగా ఆయన చాలా బిజీ ఉండే. ఒకటి ఓటమిని తట్టుకోలేక కొన్ని రోజులు, తర్వాత బిడ్డ బెయిల్ కోసము బయట ప్రపంచానికి ముఖం చూపించలేని పరిస్థితి. దాంతో ఇన్ని రోజులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ సమస్యల గురించి కానీ తెలంగాణలో ఏం జరుగుతున్నా కానీ అంటి ముట్టనట్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యానికి వస్తా అంటే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యునిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనను ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా వస్తే వచ్చిండ్రు, వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు చెప్పే విధంగా మీ పక్కనే ఉన్న సొరగుల ఆ మేనిఫెస్టోలు ఉంటాయి. 2018, 2014, 18 మేనిఫెస్టోలు అంటే మీరు అప్పుడు అధికారంలోకి వచ్చిర్రు, వాగ్దానాలు ఇచ్చి అవి 2 కూడా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నా. నేను పార్లమెంట్ సభ్యునిగా 2023 మేనిఫెస్టో మా 8 నెలల పాలన మీద మేనిఫెస్టోను మేము కూడా తీసుకొస్తాము. రావడమే మనం చర్చ పెట్టుకుందాం. మీరు ప్రజల మధ్యానికి పోకముందే మనం ఒక చర్చ పెట్టుకొని, ఎందుకంటే మీరు చాలా రోజుల తర్వాత ప్రజల మధ్యానికి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయిన తర్వాత అండర్ గ్రౌండ్లోకి పోయి కొత్తగా బయటికి వస్తున్న మీరు ఈరోజు మీ 10 ఏళ్ల పాలన గురించి ఒకసారి మా 8 ఏళ్ల పాలన మీ 10 ఏళ్ల పాలన గురించి మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు 2 సార్లు అధికారంలోకి తెచ్చిన మిమ్మల్ని దళిత ముఖ్యమంత్రి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానం మొదలు పెడితే అధికారంలోకి 2014 కంటే ముందు తెలంగాణ ప్రజలను నేను కాపలా కుక్కలాగానే ఉంటా, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే మొదటి ప్రభుత్వంలో దళితుడే ముఖ్యమంత్రి ఉంటాడన్న చెప్పిన కానించి మొదలు పెడితే 3 ఎకరాల దళితుల భూమి విషయంలో కానీ గిరిజనులకు ఇవ్వాల్సిన భూమి కానీ వాళ్ళకు 1 సంవత్సరం సాగు చేసుకోవడానికి ఖర్చులతో పాటు అని చెప్పిన విషయం నుంచి మొదలు పెడితే ఇంటికో ఉద్యోగం, తర్వాత మీరు ప్రతి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మీరు 2014లో కానీ 2018లో కానీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోని చర్చ చేసుకుందాం. ఇవాళ మీ మేనిఫెస్టోలో కానీ మా మేనిఫెస్టోలో కానీ రైతు రుణమాఫీ గురించి ఈరోజు చర్చ నడుస్తుంది. మీరు లేనప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలే రైతు రుణమాఫీ గురించి. మీ కుమారుడు కేటీఆర్ గారు, మీ అల్లుడు గారు హరీష్ రావు గారు పదే రుణమాఫీ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏకకాల రుణమాఫీని తప్పుడు సమాచారంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పెద్ద మనుషులు కాబట్టి ఆ పిల్లలకు తెలియక తప్పు చేస్తున్నారు. మీరు వచ్చి దాన్ని సవరణ చేయాలని కోరుకుంటున్నాం. మీరు 14లో ఇచ్చిన హామీ 4 ఏళ్లలో దఫాల వారీగా చేసుకుంటా మేము 8 నెలలనే ఒకేసారి ఇప్పుడు 18,000 డిస్బర్స్మెంట్ అయింది. ఇంకా మిగతా
13,000 కూడా ఇంకా 4 లక్షల ఖాతాలను ఐడెంటిఫై చేసినాము. కరెక్షన్స్ నడుస్తున్నాయి, వాటిని కూడా వేసే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంది. సో మనం తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీల మీద క్లారిటీగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు కథన బేరీలో మీరు వస్తారు కదా, ప్రజల మధ్యానికి వచ్చినప్పుడు మనం చర్చ చేసుకొని ప్రజల మధ్యానికి పోవాలి. అప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ 8 నెలల అధికారం వచ్చిన తర్వాత ఏం చేసిందనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన తర్వాత ఉచిత బస్సు, మేము వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటు, మేము వచ్చిన తర్వాత 500 సిలిండరు, మేము వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, మేము వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మేము చర్చిస్తాం. మీరు రమ్మంటే మీ ఫామ్ హౌస్ దగ్గర పెట్టుకుందామా, ఈరోజు మా భువనగిరి పార్లమెంటు, యాదాద్రి భువనగిరి పార్లమెంట్లో పెట్టుకుందామా, లక్ష్మీనరసింహస్వామి యాదాద్రిలోనే పెట్టుకుందాం చర్చ. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా వస్తుర్రు. మనం ఒకసారి చర్చ పెట్టుకున్నాక మనకి ఇంతకంటే ఎక్కువ అంశం మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. తర్వాత ఏంటిదంటే 8 నెలల ప్రభుత్వంపై రోజు చిందులేసుడు గొప్ప కాదు. తెచ్చుకున్న తెలంగాణకు ఇచ్చిన హామీలు మీ టైంలో 2014 విభజన హామీల ప్రకారము మీరు మేము కలిసి బీజేపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు బయటకు వస్తారు కాబట్టి మొదట మన ఇద్దరం మాట్లాడాలి, మన 2 పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మూడోది మనం అందరం కలిసి బీజేపీ మీద, బీజేపీ ఇచ్చిన హామీలు తెలంగాణ కోసం వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసమే ఉద్యమం చేసిన మీరు, తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే మీరు, తెలంగాణకు జరిగిన అన్యాయం, బీజేపీ చేసిన అన్యాయాల మీద కూడా మనం కలిసి పోరాటం చేసి, మనకు ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎంలు, ఇటువంటి ఐఐటీలు, ఇటువంటి సంస్థలు ఎన్నో ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ఏది ఇవ్వకుండా మొండి చేయి చూపించినటువంటిది మీ అందరికి తెలుసు. మా ముఖ్యమంత్రి గత 8 నెలల నుంచి ఒక్కడు ఈ పార్టీ తరపు నుంచి, మా మంత్రులందరూ పదే ఢిల్లీకి పోయి అక్కడున్న మంత్రుల్ని కలుస్తూ విభజన హామీలు నెరవేర్చాలని, గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని, రాష్ట్రం పరిస్థితి గత 10 ఏళ్ల పాలనలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతురు. కాబట్టి కేసీఆర్ గారిని ఈరోజు నేను ఆహ్వానిస్తూ, నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు మీరు మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రజల మధ్యనకు వస్తుర్రు కాబట్టి ఇవి మాట్లాడి మనం తర్వాత బీజేపీ మీద కూడా మీరు స్పందించి, బీజేపీ మీద కూడా మీ పోరాటాన్ని ఉద్రిక్తంగా, అంటే గతంలో మీరు ఉద్యమకారునిగా ఎట్లయితే 2001-2లో పార్టీని పెట్టి ఏదైతే విధంగా చేసిరో ఈరోజు మళ్ళీ వచ్చి బీజేపీ మీద అదే రకమైన పోరాటం చేసి తీసుకురావాల్సిన నిధులు మీరు తీసుకొస్తే ఈ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది రానున్న రోజులలో. లేకపోతే మీరు బీజేపీ ఒకటే అన్న విషయం ఏదైతే ఈరోజు మీ అల్లుడు గారు, మీ బిడ్డ జైల్లో నుంచి బెయిల్ రావడము, మీ కుమారుడు మాట్లాడే విధానాన్ని చూస్తే తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది మీ పార్టీ మీద. మీరు వచ్చి